మనం అధికారంలో ఉన్నప్పుడు, చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా నడుస్తుంది. అదే అధికారం పోయిన తర్వాత అవతలవాడు కుర్చీలో కూర్చున్నాక మన సత్తా ఏంటో బయటపడుతుంది. నోటి దులతో అప్పుడు అడ్డు అదుపు లేకుండా అసహ్యకరంగా మాట్లాడి ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుంటున్నారు చాలామంది నేతలు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. శ్రీరెడ్డి ఏ నోటితో బండబూతులు తిట్టిందో ఆ నోటితోనే క్షమించమని బతిమిలాడుతోంది. పోసాని అసలు రాజకీయాలే నాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నాడు. ఆర్జీవీ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. వీళ్ల దుస్థితి చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఎంత అగ్లీగా మాట్లాడితే అంత గొప్ప, ప్రత్యర్థులను ఎంత బండబూతులు తిడితే పార్టీలో అంతటి ప్రతిష్ట. వివాహేతర సంబంధాలు, పెళ్లిళ్ళు, పెటాకులు, ఇంట్లో వ్యవహారాలు, గడప దాటని ఆడవాళ్ల గురించి ఏ విషయంపైనైనా విచ్చలవిడిగా మాట్లాడితేనే రాజకీయం చేసినట్లు. సోషల్ మీడియాని అడ్డగోలుగా వాడుకుంటూ మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెలరేగిపోయారు కొందరు పొలిటీషియన్లు, మరికొందరు పెయిడ్ ఆర్టిస్టులు. ఇప్పుడు వాళ్ళందరూ వణికి చస్తున్నారు. వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శ్రీరెడ్డి, ఆ పేరు తలవాలంటే కూడా చాలా మంది భయపడతారు. కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ను ఓ ఛానల్ సహకారంతో నానా యాగి చేసి ఆయన తల్లిని కూడా కించపరిచిన శ్రీరెడ్డిని మొదట్లో పెంచి పోషించింది టీడీపీనే. ఆ తర్వాత ఆమె రెడ్డి ట్యాగ్ లైన్ తగిలించుకొని వైసీపీ నేతల పంచన చేరింది. నోరు విప్పితే బండబూతులు. శ్రీరెడ్డి రోత కూతలు వింటే అసలు మహిళలు ఇలాంటి మాటలు మాట్లాడగలరా అని చాలామంది ఆశ్చర్యపోయే దుస్థితి ఉంది. కరడుగట్టిన మగవాళ్లు కూడా శ్రీరెడ్డి మాట్లాడే బూతులు విని అసహ్యంతో వాంతులు చేసుకుంటారు. అలాంటి శ్రీరెడ్డి 5 ఏళ్ల పాటు టీడీపీ నేతల్ని ఆడ మగ అని చూడకుండా తన అగ్లీ కామెంట్స్తో బూతులతో అల్లల్లాడించింది. అంతేకాదు, జగన్తో విభేదించిన షర్మిలాని కూడా వదిలిపెట్టలేదు శ్రీరెడ్డి. ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఆడు ఎకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్క పెట్టు, లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా. ఆ రాధాకృష్ణ గాడి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో. నిజానికి జగన్ ఓడిపోవటానికి కారణాల్లో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒకరు. ఒకప్పుడు అధికారం మారి శ్రీరెడ్డిపై కేసులు పెట్టగానే దెబ్బకి ఆమె వణికిపోతుంది. లోకేష్కి లేఖ రాసింది. పవన్ కళ్యాణ్ని, లోకేష్ని క్షమించండి అంటూ వేడుకుంటుంది. కానీ శ్రీరెడ్డి ఏదో ఒక రోజు ఏదో ఒక కేసులో జైలుకు వెళ్ళటం ఖాయం. రామ్ గోపాల్ వర్మ, భారతదేశం సాంకేతికంగా గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరైన ఆర్జీవి చివరికి పెయిడ్ ఆర్టిస్ట్గా, పెయిడ్ డైరెక్టర్గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబుని కించపరుస్తూ సినిమాలు తీయటమే కాకుండా వాళ్ళని వ్యక్తిగతంగా వెక్కిరిస్తూ మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెడుతూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కించపరుస్తూ వర్మ చేసిన వెర్రి వేషాలు చాలా జుగుప్సాకరంగా ఉండేవి. ఒకప్పుడు శ్రీరెడ్డి చేత కూడా పవన్ కళ్యాణ్ని ఓ న్యూస్ ఛానల్లో తిట్టించిన చరిత్ర రామ్ గోపాల్ వర్మది. ఇప్పుడు కేసులు పడగానే నాలిక ఖర్చుకొని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు వర్మ. బెజవాడలో నాకంటే రౌడీ లేడని చెప్పుకొని కాలరెగరేసిన వర్మకి స్వయంగా సంక్షోభం వచ్చేటప్పటికి బెంబేలెత్తిపోతున్నాడు. ఇక రేపో మాపో ఊచలు లెక్కబెట్టబోతున్నాడు. టీడీపీ, పీఆర్పీ పార్టీలో తిరిగి చివరికి జగన్ పంచన చేరి 2 చేతులతో కాలర్ లాక్కుంటూ పోసాన చేసిన జుగుప్సాకరమైన ప్రలాపనలు జనానికి కూడా అసహ్యం కలిగించాయి. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అసహ్యకరమైన పదాలతో సాదా సీదా మధ్యతరగతి వ్యక్తులు కూడా చెవులు మూసుకునేంత రోతతో పోసాన చేసిన యాగి అంతా ఇంత కాదు. ఇదంతా జగన్ అండాదండా చూసుకుని చెలరేగిపోయింది. సినిమా ఛాన్స్లు లేకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ ఆవేశంతో ఊగిపోయిన పోసాని గట్టిగా 4 పోలీస్ నోటీసులు రాగానే ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని, తనను క్షమించాలని చేతులెత్తేసి పారిపోయాడు. తాను అరెస్ట్ అవ్వక తప్పదని లాకప్లో లాఠీ దెబ్బలు కూడా గ్యారంటీ అని గ్రహించిన పోసాని సహజంగా వచ్చిన రచయిత తెలివితేటలతో ముందుగానే తెల్ల కర్చీఫ్ తీసి ఊపేశాడు. కానీ జనం దృష్టిలో ఒక వెకిలి వెదవలా మిగిలిపోయాడు. నోటి దూల పోసాని లాంటి వాడికి ఉన్న గౌరవం కూడా పోయేటట్టు చేసింది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి
నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఇక గుడివాడ నాని గురించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా వచ్చిన కృష్ణా జిల్లా తెలివితేటలు, దూకుడు భాషతో చాలా చెలరేగిపోయాడు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ గుడివాడ నాని. ఎవడు ఏం పీకుతాడు, బోకు నా కొడుకు, పకోడిగాడు, లుచ్చా నా కొడుకు, వాడెమ్మ మొగుడు, బొచ్చు పీకుతావా, ఇలాంటి నీచమైన మాటలన్నీ పొలిటికల్ ప్రెస్ మీట్లో అలవోకగా ప్రయోగించే గుడివాడ నాని అధికారం పోగానే సైలెంట్ అయిపోయాడు. అసలు ప్రెస్ మీట్లో కూర్చుంటే ఫుల్ బాటిల్ కొట్టినోడి కన్నా ఎక్కువగా చండాలమైన బూతులతో చెలరేగిపోయే నాని ఇప్పుడు ఏ రోజు అరెస్ట్ అవుతానో తెలియక భయంతో నక్కి తిరుగుతున్నాడు. అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పప్పుగా, అరే లోకేష్ కాదు నువ్వు బోకేష్ గాడివి. పిచ్చివాగుడు గనక వాగితే బాబు కొడుకులు ఇద్దరికి. ఇక వల్లభనేని వంశీ అసలు సిసలైన క్రిమినల్ మైండ్కి మారుపేరైన వంశీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మామూలుగా చెలరేగిపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆమెకు మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి వివాహేతర సంబంధం ఉందని అత్యంత నీచమైన మాటలు సాక్షి టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో జనమంతా చీ అనుకునేటట్లు చేశాడు. వైసీపీ వాళ్ళు ఇక్కడితో ఊరుకోలేదు. వల్లభనేని మాటలపై అసెంబ్లీలో కూడా చంద్రబాబుని నానా యాగి చేశారు. దీంతో చంద్రబాబు ఆ కౌరవ సభలో తాను ఉండలేనని, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేసి వెళ్ళిపోయాడు. ఇంత అరాచకానికి కారణమైన వల్లభనేని వంశీ ఇప్పుడు పూర్తిగా రహస్య జీవితం గడుపుతున్నాడు. కానీ ఏదో ఒక కేసులో జైలుకు వెళ్ళక తప్పదని ఆయనకి తెలుసు. దీనంతటికీ కారణం వంశీ నోటిదూల మాటలే. కేవలం వీళ్లు మాత్రమే కాదు, ఇటీవల నటి కస్తూరి కూడా కరుణానిధి కుటుంబాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడు రాజులకు సేవలు చేయడానికి వచ్చారంటూ హేళనగా మాట్లాడి చివరికి అరెస్ట్ అయి జైలుకెళ్ళింది. దేశం మొత్తం మీద ఇలాంటి చండాలమైన భాషతో ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో మాట్లాడే లీడర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ఇవాళ టీడీపీ అధికారంలో ఉండటంతో వాళ్ళని ఓ ఆట ఆడుకుంటున్నారు పోలీసులు. వైసీపీ నేతలందరూ తమ నోటి దూలకు పరిహారం చెల్లించుకునే దుస్థితి వచ్చింది. పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడి చివరికి అధికారం కోల్పోగానే చేతులెత్తి బేర్మంటున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. కేవలం శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవి లాంటి వాళ్లే కాదు, ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇలాంటి అతిగాళ్లు, నోటి దూలగాళ్లు ఎక్కువైపోయారు. చట్టాలకు పదును పెట్టి వీళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేసి తోమితే గాని దారికి రారు. ఈ నోటి దూలగాళ్లను జనం చీకొట్టి మళ్ళీ ఓడిస్తేనే సమాజంలో మంచి మర్యాద, మాట తీరు ఎంతో కొంత మిగులుతాయి. అయితే కేవలం వైసీపీ తరపు పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, టీడీపీ, జనసేన తరపు పెయిడ్ ఆర్టిస్టులు కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వాళ్ళు ఉన్నారు. వైసీపీ సోషల్ పెయిడ్ ఆర్టిస్టుల కంటే దారుణంగా మాట్లాడిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరి వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఏపీలో కూటమి సర్కార్ నుంచి సమాధానం రావటం లేదు. ఇక ముందైనా వస్తుందో లేదో చూడాలి.